ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే ఆదిత్య అంటే మన సాయి ధరమ్ తేజ్ ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేస్తాడు. అమ్మాయిలతో కాలక్షేపం, స్నేహితులతో మందు కొట్టడం, పబ్బు, పేకాట ఇలా లేని అవలక్షణాలంటూ లేవు. ఓ యాక్సిడెంట్లో యాక్సిడెంటల్గా అంజలి అంటే మన లరిసాని కలుస్తాడు. తనని తొలి చూపులోనే ప్రేమించేస్తాడు. అంజలి కోసం తన చెడు అలవాట్లన్నీ మానేసుకుంటాడు. పూర్తిగా మారిపోతాడు. అయితే అంజలి మాత్రం ఆదిత్యకు బ్రేకప్ చెప్పేసి మరొకరితో పెళ్లికి ఫిక్స్ అయిపోతుంది. దాంతో పాటు ఉద్యోగం పోతుంది. తన ప్రాణ స్నేహితుడు తనని అపార్థం చేసుకుంటాడు. ఆ బాధతో పార్టీ చేసుకుంటాడు ఆదిత్య. ఆ పార్టీలో ఫుల్గా తాగి ఆ బార్ ని నాశనం చేస్తాడు. పెట్రోల్ బంక్ పేలుస్తాడు. కళ్యాణ మండపంలో రచ్చరచ్చ చేస్తాడు. దాంతో పోలీసులు ఆదిత్య వెంట పడతారు. అసలు తానొక్కడే ఇంత రాదాంతం ఎందుకు చేస్తాడో, తాగిన మైకంలో ఆ రాత్రి ఏం జరిగిందో, అంజలి ఆదిత్యని వదిలేసి వెళ్ళిపోవడానికి కారణమేమిటో, అసలు ఆదిత్య ఎందుకు ఇంత తిక్కగా చేశాడో అని మనకు తెలియాలంటే తిక్క చూడాల్సిందే. ముందుగా ఈ సినిమాలో ఎవరినైనా పొగడాలి అంటే అది మన హీరో సాయి ధరమ్ తేజ్ నే పొగడాల్సి ఉంటుంది. ఈ సినిమా కోసం మెగా మేనల్లుడు చాలానే కష్టపడ్డాడు. తన ఎనర్జెటిక్ నటనతో ఆకట్టుకునే విధంగా పర్ఫార్మెన్స్ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్ మరోసారి మామకి తగ్గ అల్లుడు అని అనిపించుకున్నాడు. కథాకథనాలు బాగా లేకపోతే ఎవరెంత కష్టపడినా ఆ సినిమా హిట్ అవ్వదని చెప్పుకోవడానికి తిక్క ఒక సరైన ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. ఇక హీరోయిన్ లరిసా చూడటానికి బాగానే ఉంది, కానీ నవ్వితే మాత్రం చూడలేం. ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడానికి చాలా ఇబ్బంది పడింది. ఇలా అంతా రాంగ్ కాస్టింగ్ జరగడంతో లెక్కలేనంత మంది ఆర్టిస్టులు ఉన్న ప్రయోజనం సున్నాగా మారింది. ఈ సినిమా మొదలైన 10 నిమిషాలకే దర్శకుడు కథపై ఎలాంటి కసరత్తు చేయలేదన్న విషయం మనకి అర్థమవుతుంది. సీన్లు సాగదీయడానికి ప్రయత్నిస్తున్నప్పుడే విషయం లేకుండా కాలక్షేపం చేద్దామని చేస్తున్నాడని ఈజీగా తెలిసిపోతుంది. మెగా ఫ్యామిలీ హీరోగా ప్రేక్షకులకి పరిచయమై ఇప్పుడిప్పుడే స్టార్ స్టేటస్ ని అందుకుంటున్న సాయి ధరమ్ తేజ్ ఈ సినిమా చేయకుండా ఉంటే బాగుండేది.